చంద్రబాబు నాయుడు పైన ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు కేవలం గ్రాఫిక్స్ చూపిస్తాడు అభివృద్ధి చేయడం అని చెప్పి. ఒకప్పుడు హైదరాబాద్ లో కూడా గ్రాఫిక్స్ చూపిస్తున్నాడని అన్నారు. నదులు అనుసంధానం అన్నప్పుడు కూడా గ్రాఫిక్స్ చూపిస్తున్నాడని అన్నాడు. కానీ అది సాధ్యమైంది. జగన్మోహన్ రెడ్డి శవాల దగ్గరికి వెళ్తాడు, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి దగ్గరికి వెళ్తాడు. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయకపోతే ఇంక ఏ నాయుడు కూడా అభివృద్ధి చేయలేడు. 2015వ సంవత్సరంలో కూడా మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పి శంకుస్థాపనకు వచ్చారు. ఆ రోజు గుప్పుడు మట్టి చెమ్ముడు నీళ్లు తప్పితే ఆంధ్రప్రదేశ్ కొండి చేయి చూపించాడు మోడీ అని చెప్పి ఉన్నటువంటి విమర్శ. ఈసారి ఏం నమ్మొచ్చు మోడీలో? గ్యారెంటీగా నమ్మొచ్చు అండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారే మన ఆంధ్రప్రదేశ్ వచ్చి సీఎం గారికి భరోసా, నేనున్నాను ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ చేయడానికి నేనున్నానని భరోసా ఇస్తున్నాడు. కానీ ఇప్పుడు పర్ఫెక్ట్ గా అభివృద్ధి చేస్తాను, దానికి కావాల్సిన నిధులన్నీ ఇస్తానని చెప్పారు. తప్పనిసరిగా మనస్ఫూర్తిగా చెప్పారు కాబట్టి ఈసారి డెఫినెట్ గా అది పూర్తి అవుతుంది. అసలు అమరావతిలో అభివృద్ధి జరగలేదు, కేవలం ఇదంతా కూడా ఒక శ్మశానంలో మారిపోయిందని చెప్పి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడినటువంటి పరిస్థితి చూసాం. తమ్మినేని సీతారామ లాంటి మా స్పీకర్లు కూడా అసలు అమరావతిలో గ్రాఫిక్స్ తప్పితే ఏమీ లేదు అన్నారు. ఏంటి అమరావతిలో ఏముంది అసలు? ఈ బొత్స సత్యనారాయణ గారు ఎక్కడి నుంచి పరిపాలన చేశారు? శ్మశానంలో చేశారా, తూర్పులో చేశారా, లేకపోతే వచ్చి రాష్ట్ర రాజధానిలో చేశారా? 2019 నుంచి 2024 వరకు విధ్వంసం చూసాం, ఇవాళ అభివృద్ధి చూస్తాం. చంద్రబాబు నాయుడు పైన ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు కేవలం గ్రాఫిక్స్ చూపిస్తాడు అభివృద్ధి చేయడం అని చెప్పి. ఏంటి ఈ రోజు నమ్మకూడదు చంద్రబాబు నాయుడు? ఎందుకు నమ్మకూడదు? ఈ రోజున ప్రధానమంత్రి మోడీని తీసుకొచ్చి వాళ్ళ మళ్ళీ పునః ప్రారంభం చేస్తున్నాడు అమరావతిని. నమ్మపోవడం అంటూ అవన్నీ దొంగలు ఏదో ఊళ్ళు పంచుకున్నట్టు దొంగ అట్టనే చెబుతా ఉంటారు. అవన్నీ నమ్మశక్యం కాదు. ఈ రోజున శుభపరిణామం. అమరావతి విమర్శించిన వాళ్ళు ఇవాళ తెలుసుకోవాలి చంద్రబాబు అంటే ఏంటనేది. ఇవాళ మోడీ చెప్పాడు, నా పూర్తి సహాయ సహకారాలు అమరావతికి ఉంటాయి అన్నాడు. మళ్ళీ ఈ 3 సంవత్సరాల్లో అవ్వంగానే మళ్ళీ నేను వస్తానని చెప్పాడు. గ్రాఫిక్స్ కాదు, ఇదంతా కరెక్ట్ గానే జరుగుతుంది. 3 సంవత్సరాల్లో అమరావతి ఇప్పుడు రేపు నుంచి పరుగులు పెడుతుంది. చూడండి, కర్మగాలి గవర్నమెంట్ మారటం వలన ఆయన మాజీ ముఖ్యమంత్రి గారు అమరావతిని పట్టించుకోకుండా 3 రాజధానులని చెప్పేసి దీన్ని ఈయన 5 సంవత్సరాలు నాశనం చేసాడు అనమాట. రైతులు ఏడ్పించి ఆ పాపమే తగిలి ఈ రోజున 11 జిల్లాలకే పరిమితం అయ్యాడు. సరే, ఏదైతే 2025లో అమరావతి పునఃప్రారంభం అని చెప్పి మోడీ గారు ఏదైతే అమరావతికి రావడం జరిగిందో, ఖచ్చితంగా 10 సంవత్సరాల క్రితం ఇదే అమరావతిని ఏకైక రాజధాని అని చెప్పి ఇదే మోడీ గారు రావడం, దీనికి శంకుస్థాపన చేయడం గతంలో చూసాం. ఆ రోజు ఏదైతే మోడీ గారి పైన వచ్చినటువంటి ప్రధాన ఆరోపణలో భాగంగా ఏదైతే గుప్పిడి మట్టి తీసుకొచ్చాడు, చెమ్ము నీళ్లు తీసుకొచ్చాడు తప్ప ఆంధ్రప్రదేశ్ కి మొండి చేయి చూపించారని చెప్పి మోడీ గారి పైన ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విమర్శలు. ఈ రోజు ఏంటి, ఏ నమ్మకంతో మోడీ గారిని మళ్ళీ తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడు గారు తీసుకురావటం ఒక గర్వకారణం. ఎందుకంటే ఇవాళ 45,000 కోట్లు ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. పేమెంట్ కూడా రిలీజ్ అయింది. పళ్ళు కూడా చూడండి, 3 నెలల్లో నేను ఎంప్లాయీస్ ఎంతో మంది కనుక్కున్నాను ఇక్కడ. అబ్బా ఎంత స్పీడ్ గా జరుగుతుందంటే అంత స్పీడ్ గా జరుగుతుందండి పని. అసలు ఈ 6 నెలలు పోయిన తర్వాత ఈ అమరావతి వచ్చి మీరు చూడండి, మీరు చూస్తే దీని ఇలువ ఏంటో మీకు తెలిసింది. అమరావతి ఇలువ అప్పుడు చూస్తే ఇది ఇక్కడ ఇంత బాగా కట్టడాలు జరుగుతున్నాయా, అభివృద్ధి ఎలా జరుగుతుందా అని ఎంప్లాయీస్ వాళ్ళు నన్ను అడుగుతుంటే అబ్బా నేను ఎంత ఆనందపడ్డానంటే అంత ఆనందపడ్డాను. ఇవాళ మన మోడీ గారు రావటం ఎంతో గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ని మళ్ళీ పునర్వైభవం తీసుకురావడానికి గతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. 2014 నుంచి 2019 వరకు మన ఆంధ్రప్రదేశ్ గౌరవం నిలిపారు. నెంబర్ 1 రాష్ట్రంగా ఉంచారు. దేశంలో నెంబర్ 1 స్థానం ఏదంటే ఆంధ్రప్రదేశ్ ఉంది. ఒకప్పుడు గర్వంగా చెప్పుకుని మన ఆంధ్రుడు అని చంద్రబాబు నాయుడు గారి గురించి. ఇవాళ మళ్ళీ నేను చెబుతున్నాను, ఏమని చెప్తున్నానంటే ఇవాళ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానం ఇస్తారు. ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంగా మన ఆంధ్రప్రదేశ్ ని గౌరవాన్ని నిలుపుతాడు. మన ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో ఉంచుతాడు కూడా. ఇవాళ చూడండి, అతి తక్కువ టైంలో 1 ఇయర్ లోపే మనకి జీడిపి 11.5 తీసుకొచ్చాడు. ఇవాళ మనం అభివృద్ధిని చూసి గర్వపడుతున్న మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ నెంబర్ 2 స్థానం, అభివృద్ధిలో నెంబర్ 2వ స్థానంలో వచ్చాం. అందుకు గర్వంగా నేను చెప్పుకుంటున్నాను. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఇవాళ వచ్చి ఇవాళ అమరావతిలో వచ్చానంటే నాకు ఎంతో అదృష్టం. ఇవాళ ఇక్కడికి వచ్చిన దానికి నేను ఇవాళ ఎంత గర్వపడుతున్నానంటే అంత గర్వపడతాను. ఇవాళ ఈ ప్రజలు చూసి ఇవాళ ఇంత బాగా తయారు చేశారు ఆంధ్రప్రదేశ్ మన అమరావతిని. అమ్మమ్మమ్మమ్మని గుండెలు బాదుకుంటారు. ఇట్టగా మన గతంలో ఎంత తప్పు చేసావురా, ఈ తప్పును సరిదిద్దుకున్నావు. ఇవాళ ఈ
దిద్దుకున్నందుకు మన గౌరవాన్ని పెంచాడు, మనం దిద్దుకున్నందుకు మనకి ఇవాళ మన జీవితంలో ఒక ఎలుగు నింపు నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి నాయకుడు దొరకటం మనకు పూర్వజన్మ సుకృతం. ఇలాంటి నాయకుడు దొరకటమే ఒక అదృష్టం. హరీష్ రావు అంటున్నాడు, మీ ఆంధ్రప్రదేశ్ ఒక లడ్డులాగా చంద్రబాబు నాయుడు దొరికాడాయా, మళ్ళీ పోలవరం బాగుపడుతుంది, రోడ్లు బాగుపడుతుంది, రాజధాని బాగుపడుతుంది. రేపొద్దున ఎంప్లాయీస్ విపరీతంగా పెరిగిపోతారు. ఇంకా చంద్రబాబు నాయుడు ఎవరు ఆపలేరు. అభివృద్ధిని ఆయన చేయగలడు. మన హైదరాబాద్ డెవలప్ చేశాడు, రేపు ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయింది. జీవితంలో చరిత్రలో నిలిచిపోతాడు చంద్రబాబు నాయుడు గారు. 2 రాష్ట్రాలు డబుల్ ఇంజిన్ లాగా, అటు హైదరాబాద్, రేపు అమరావతి. జీవితంలో నిలిచిపోతాడు. 2 రాష్ట్రాలు అభివృద్ధి చేశాడని జీవితంలో నిలిచిపోతాడండి మన చంద్రబాబు నాయుడు గారు. ఇంకా ప్రజలు మన 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 పిల్లలు కూడా తరాలు కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకుంటారు. అయ్యా ఇక్కడ హైదరాబాద్ డెవలప్ చేశాడయ్యా, ఇక్కడ అమరావతి డెవలప్ చేశాడు. ఇట్లాంటి నాయకుడు దొరకటం మనకి ఎంత గర్వరానైనా. గత 2019 నుంచి 2024 వరకు విధ్వంసం చూసాం, ఇవాళ అభివృద్ధి చూస్తాం. ఇవాళ ఇక్కడ ప్రజలు వచ్చి ఎంత ఆనందంతో నవ్వుతున్నారు. ఇవాళ ఈ కొద్దిగా చూసే ఇంత అభివృద్ధి చూద్దా ఇంత తక్కువ టైంలో ఈ 3 నెలల్లో. చంద్రబాబు నాయుడు పైన ప్రధానమైనటువంటి విమర్శలు ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు రాజమౌళి గ్రాఫిక్స్ తీసుకొస్తాడు, RRR గ్రాఫిక్స్ తీసుకొస్తాడు, బాహుబలి గ్రాఫిక్స్ తీసుకొస్తాడు, అంతకుమించి అభివృద్ధి తెలియదు చంద్రబాబు నాయుడుకి. ప్రధానంగా మోడీ అయితే ఏదైతే లాస్ట్ టైం వచ్చినప్పుడు గుప్పటి మట్టి చెమ్ము నీళ్లు తప్ప ఆంధ్రప్రదేశ్కి చేసింది ఏమీ లేదు అని చెప్పి ఈ 2 ప్రధానమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళకి ఆరోపణలు అనవద్దండి. హైదరాబాదు డెవలప్ చేశారు మనకు తెలుసు కదండి. ప్రజలందరూ మొన్న 53 రోజులు జైల్లో ఉంచినప్పుడు బ్రహ్మరథం ఎందుకు పెట్టారండి? ఎన్ని దేశాల నుంచి వచ్చారండి? 150 దేశాల నుంచి ప్రజలు బయటికి వచ్చి ఎట్ట తండోపతండాలకు జై చంద్రన్న, జై చంద్రన్న. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి నాయకుడు, ప్రపంచంలో ఒక ఉన్నత స్థానమైన నాయకుడు. ఇట్లాంటి నాయకుడు కావాలని ప్రజలు బయటికి వచ్చి తండోపతండాలకు వచ్చి ఎక్కడికక్కడ ఏ దేశంలో పోయినా మనోళ్ళు చంద్రబాబు నాయుడు గారు వదిలాలి, చంద్రబాబు నాయుడు గారు బయటికి తీసుకోవాలి. అభివృద్ధి నాయకుడిని మీరు అరెస్ట్ చేశారు, అభివృద్ధి నాయకుడిని అరెస్ట్ చేశారు కాబట్టి మేము నెక్స్ట్ ఎలక్షన్లో మీరు చేసిన పాపాలు మేము కడుగుతారమ్మా. చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి ఒక యుద్ధంలాగా తయారు చేశారు. పిల్లలు కానీ, అక్కడ ఎంప్లాయీస్ కానీ, ఇక్కడ ఎన్ఆర్ఐలు కానీ ఒక పద్మయోగం చేసి ఈ రాష్ట్రాన్ని బతికించుకున్నారు. ఇవాళ అది కళ్ళు చూడలేక వాడు దరిద్రపు ఏడుపుతూ మన ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని జగన్మోహన్ రెడ్డి అనేవాడు మన రాష్ట్రానికి ఒక సిడిలాగా పెట్టాడండి. ఒక సిడి ఎలా అయితే పడతారో మన జీవితాలు ఎలా నాశనం అయిపోతాయో మన ఆంధ్రప్రదేశ్ కూడా అలా నాశనం చేసినాడు ఎవడంటే జగన్మోహన్ రెడ్డి అండి. జగన్మోహన్ రెడ్డి శవాల దగ్గరికి వెళ్తాడు, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి దగ్గరికి వెళ్తాడు. అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు, శవాల రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ మనం తెలుసుకోవాలండి. ఖచ్చితంగా 10 సంవత్సరాల క్రితం ఇదే ప్రదేశానికి మోడీ రావటం, ఆ రోజు అమరావతి రాజధాని శంకుస్థాపన చేయడం చూసాం. ఆ రోజు గుప్పటి మట్టి చెమ్ము నీళ్ళు తీసుకొచ్చాడు, అంతకుమించి అమరావతికి మొండు చేయి చూపించాడు అని చెప్పి మోడీ పైన ఉన్నటువంటి విమర్శలు చూసాం కదా. ఈ రోజు ఏంటి మీ నమ్మకం ఏంటి మోడీ పైన? ముఖ్యమంత్రులు గవర్నమెంట్ మారినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. మరి గతంలో చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి ఏ ఆలోచన ఉందైతే తెలియదు కానీ 3 రాజధానులు అని చెప్పి ఈ అమరావతిని కనీసం ఒక ముళ్ళ పొదలో చెట్లు మయంగా చేశాడు. ఎందుకంటే ఆయనకుండే ఆలోచన ఆయనకుంది. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు ఈవేళ ఇదే అమరావతిని రాబోయే 3 సంవత్సరాల్లో కంపల్సరీగా అవజేస్తారు అని మాకు విశ్వాసం, నమ్మకం ఉంది. అంటే పోయినసారి కూడా చూసాం, ఇదే అమరావతికి మోడీ వచ్చి ఏదైతే ఆయన పైన ఉన్న ప్రధాన విమర్శలు ఏదో గుప్పటి మట్టి చెమ్ము నీళ్ళు తీసుకొచ్చే తప్ప ఏదైతే 1,00,000 కోట్లు ఇస్తానో అని చెప్పి ఆంధ్రప్రదేశ్ కి మొండి చేయి చూపించాడు మోడీ అని చెప్పి ఆయన పైన ఉన్నటువంటి విమర్శలు. ఇప్పుడు నమ్మొచ్చా మోడీని అభివృద్ధి చేస్తాడు ఆంధ్రప్రదేశ్ ని? గ్యారెంటీగా నమ్మొచ్చండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి గారే మన ఆంధ్రప్రదేశ్ వచ్చి సీఎం గారికి భరోసా, నేనున్నాను ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ చేయడానికి నేనున్నానని భరోసా ఇస్తున్నాడు. గతంలో ఏంటంటే గవర్నమెంట్ మారటం వల్ల మరి ఆయనకి ఏం ఆలోచన ఉందో, గవర్నమెంట్ మారటం వల్ల దీన్ని ఒక అడవిలాగా తయారు చేశారు. అసలు అమరావతిలో అభివృద్ధి జరగలేదు, కేవలం ఇదంతా కూడా ఒక శ్మశానంలా మారిపోయిందని చెప్పి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడినటువంటి పరిస్థితి చూసాం. లేదంటే తమ్మినేని సీతారాం లాంటి మా స్పీకర్లు కూడా అసలు అమరావతిలో గ్రాఫిక్స్ తప్పితే ఏమీ లేదు అన్నారు. ఏంటి అమరావతిలో ఏముంది అసలు? ఒకటండి, విమర్శించి చేసేవాడిని ఎప్పుడు కూడా పక్కన వాడు విమర్శిస్తానే ఉంటాడు. ఆయన ఒక్కడంటే కాదు, ఇది శ్మశానం అన్నారు. ఆయన ఒక్కడంటే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూస్తున్నారు. ఇదేంటంటే ఇది రాజధాని అని అనుకున్నారు కానీ ఇది శ్మశానము ఇంకో రకంగా అనుకోలేదు. ఎందుకంటే పని చేసేవాడిని ప్రతి ఒక్కడు విమర్శిస్తుంటాడు, విమర్శించేవాడు ఎప్పుడు విమర్శిస్తుంటాడు. బొత్స సత్యనారాయణ, ఈ బొత్స సత్యనారాయణ గారు ఎక్కడి పరిపాలన చేశారు? శ్మశానంలో చేశారా, తూర్పులో చేశారా, లేకపోతే వచ్చి రాష్ట్ర రాజధానిలో చేశారా? అలాగంటే ప్రతిపక్షం వాళ్ళు ఏదో ఒక ఇచ్చేసి మర్చిపోయి మామిడి గారి అంత మించి అంత వైసీపీ వాళ్ళ ఏమీ కాదు కూడా. ఏదైనా
స్టార్ గల్లోడు చంద్రబాబు నాయుడు, విజయగల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఈయనకు తోడు నరేంద్ర మోడీ గారు కూడా సహాయం అందిస్తున్నారు. కాబట్టి గ్యారంటీగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో సాగుతుంది సార్, గ్యారంటీగా. నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ పైన ద్వంద్వ వైఖరి చూపిస్తా ఉన్నాడు, 2 నాలుకల ధోరణులు తేలుతున్నా ఉన్నాడు. ఒక పక్క అభివృద్ధి చేస్తాను అని చెప్తే ఒక పక్క మొండి చేయి చూపిస్తున్నాడు నరేంద్ర మోడీ అని చెప్పి ఆయన పైన వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు గతంలో కూడా చూసాం. ఏదైతే గుప్పెడి మట్టి చెమ్ము నీళ్లు తీసుకొచ్చాడు, అంతకుమించి ఆంధ్రప్రదేశ్ కి మోడీ చేసినటువంటి సహకారం ఏమీ లేదు అని చెప్పి మోడీ పైన ఉన్నటువంటి విమర్శలు. దీన్ని ఎలా చూడొచ్చు? ఇంతకుముందు మనకి ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉండేవి మన రాష్ట్రంలో, మన ఇండియాలో ఎన్ని రహదారులు ఉండేవి, ఎంత అభివృద్ధి చేశారు అవి. ఎక్కడ చూసినా కూడా 27 30 రోడ్లు రహదారులే ఉండేవి. ఇవాళ పక్కా పల్లెటూరులకు కూడా 2 వరుసలు 3 వరుసలు లైన్లు వేస్తున్నారు. అది అభివృద్ధి కాదంటారా? ఎయిర్పోర్ట్లు ఎక్కడ ఉన్నాయి? మచిలీపట్నం ఎయిర్పోర్ట్ ఎప్పుడో పాతది, దాన్ని పట్టించుకోలేదు. రామాయపట్నం ఎయిర్పోర్ట్ ఇవన్నీ అభివృద్ధి చేస్తున్నారు. ఇది అభివృద్ధి కాదా? అభివృద్ధి అంటే అదే కదా. అనే వాళ్ళు అంటా ఉంటారు, చేసేవాళ్ళు చేస్తానే ఉంటారు. విజయనగర నాయకుడు చంద్రబాబు నాయుడు టైంలోనే ఈ ఆంధ్ర అభివృద్ధి పనిలో సాగుతుంది. 10 సంవత్సరాల తర్వాత తిరిగి నరేంద్ర మోడీ గారిని అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారి అమరావతికి తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా 2015లో ఇదే అమరావతి రాజధానిగా శంకుస్థాపన కూడా మోడీ గారిని తీసుకురావడం జరిగింది. ఆ రోజు రావడానికి ఈ రోజు రావడానికి వ్యత్యాసం ఏంటి? ఇప్పుడు డబుల్ ఇన్ సర్కార్ ఇది, ఇంతకుముందు మామూలుగా కాదు కదా. ఇప్పుడు డబుల్ ఇన్ సర్కారు. పోయిన 5 సంవత్సరాలు వేరే పార్టీ రావడం వల్ల 3 రాజధానులు చేసి నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. రైతులకు పొలాలు ఇచ్చారు, మనకి వాళ్ళు ఉసురు కొట్టుకొని ఆడపడుచుల్ని రైతుల్ని నానా ఇబ్బందులు పెట్టి అరెస్టులు చేసి దహనకాండ చేసి ఇష్టమాడు కొట్టి లేడీస్ అని కూడా లేకుండా చేశారు. అంటే గత 5 సంవత్సరాలు కూడా వైసీపీ పరిపాలన అంతా కూడా ఇదే మాటను తీసుకొచ్చారు. అమరావతిలో కేవలం ఒక్క కులానికి సంబంధించినటువంటి వ్యక్తులే ఉన్నారు, ఒక్క కులానికే చంద్రబాబు నాయుడు రాజధాని రాసి ఇచ్చాడు అన్నాడు. సార్ నేను రాజుల్ని, ఈ నాయుడు గారు, ఆయన రెడ్డి గారు, ఆయన ఎస్సీ, ఎలాగా అసలు అది కరెక్ట్ కాదు. ఏమి లేదు, మసిమూసి నాయుడుగా చేయడం తప్ప అంత జగన్మోహన్ వాళ్ళు ఏమీ కాదు. ఏదైనా చెయ్యాలంటే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడే చేయాలి సార్, అభివృద్ధి పథకం నడవాలంటే. మీరేం చెప్తారు? అంటే ఈ రోజు మోడీ గారు వచ్చారు, 10 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కోసం అని చెప్పి. ఇది కేవలం అంటే ఏదైతే చంద్రబాబు నాయుడు పైన ఉన్నటువంటి ఆరోపణ గ్రాఫిక్స్ అనుకోవచ్చా, లేదంటే అభివృద్ధిలో అడుగులు వేసుకోవచ్చా? అయిద్దని మా నమ్మకం, పూర్తి నమ్మకం. ఈ రోజు కలువులు పండగలాగుంది. మాకు దేవుడి తర్వాత చంద్రబాబు నాయుడు గారి, మాకు నిరుపేద కుటుంబం మాది. ఏమంటే గతంలో కూడా 2015లో చూసాం, ఇదే మోడీ గారు వచ్చి ఇదే అమరావతిని నా మానస పుత్రిక నేను డెవలప్ చేస్తాను అని చెప్పాడు. అంతకుమించి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అభివృద్ధి ఏమీ లేదు అని చెప్పి మోడీ గారి పైన మరి గుప్పటి మట్టి చెమ్ము నీళ్ళు తప్ప ఆంధ్రప్రదేశ్ చేసింది ఏమీ లేదు అని చెప్పి మోడీ గారి పైన ఆయన చెప్పారు కదండి. పక్కదోవ పట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు, మాట్లాడి పక్కదోవ పట్టాడు అని చెప్పేసి. ఇప్పుడు అసలైంది ఏంటంటే మా రాజధాని మాకు వచ్చింది. ఎన్నాళ్ళు మేము కృషి చేసాం దానికోసం, ఎన్నాళ్ళు ఎన్నో చేసాం. వాళ్ళలో ఎన్నో మంది రైతులు చచ్చిపోయారు. నాది కూడా రాజధాని అమరావతి. ఈ రోజు కోసం మేము ఎన్నాళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూసాము. మా రోజు మాకు వచ్చింది. ఇక్కడ నుంచి మేము స్టూడెంట్, ఇక్కడ నుంచి నేను సాఫ్ట్వేర్ చెయ్యాలి అని అంటే ఇక్కడే ఉంటా ఆంధ్రప్రదేశ్ లో, ఇంకెక్కడ ఎటువైపు లేదు కూడా. ఇప్పుడు మా సాఫ్ట్వేర్స్ ఏంటంటే ఇక్కడ లేదు కదా. ఇక్కడ అదర్ స్టేట్స్ వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారని నేను నిరూపిస్తాను ఖచ్చితంగా. వాళ్ళు రాకపోతే నన్ను అడగండి, ఖచ్చితంగా వచ్చాడు, డెవలప్మెంట్ అవుతుంది ఖచ్చితంగా. యాజ్ ఏ స్టూడెంట్ గా 2014 నుంచి 2019 వరకు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే డబుల్ ఇంజన్ సర్కార్ ఏదైతే కూటమి ప్రభుత్వం బీజేపీ సపోర్ట్ తో ఏం డెవలప్మెంట్ చేశాడు చంద్రబాబు నాయుడు? సపోర్ట్ ఇవ్వలేదు కదా ఎవరు. చాలా మంది తొక్కేశారు అసలుకి. ఇప్పుడు ఆయన వాల్యూ తెలుసుకొని ఇప్పుడు నిలబడ్డారు. ఇంతమంది జనం ఎవరికి వస్తారండి? ఎంతో మంది జనం వచ్చారు బాబు గారి కోసం. ఇప్పటి నుంచి ఇంకన్ని అందరు ఆంధ్రప్రదేశ్ కి రావాల్సింది ఖచ్చితంగా. ఇప్పటి వరకు 3 రాజధానులు, అసలు ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేదని ఎక్కిరిచ్చారు. ఇప్పుడు బస్తీ మే సవాల్, అమరావతి రాజధాని క్యాపిటల్. ఆంధ్రప్రదేశ్ కి అమరావతి రాజధాని. ఎవరిని అడిగినా చెప్తాడు, ఎక్కడోడు ఏ ఇంగ్లీష్ వాడు అడిగినా గానీ రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్ కి. ఈ రాజధానిలో కేవలం ఒకే కమ్యూనిటీ ఉంది, కేవలం ఇది అమరావతి అమ్మ రాజధాని అని చెప్పి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ వైసీపీ చేసేటువంటి ఆరోపణ. దీనికి ఏం చెప్తారు? ఐఎమ్ ఎస్సీ స్టూడెంట్, ఓకే, అన్ని ఇస్తున్నాడు చదువుకోవడానికి. ఇంకా ఎవరండి చెప్తుంది కమ్మ వాళ్ళని అభివృద్ధి చేస్తాడు, ఎస్సీ మాలాని తొక్కేస్తాడు, మాదిగని తొక్కేస్తాడని? మా బాబుని తగ్గించడానికి వస్తున్న విమర్శలు ఇవన్నీ. చెప్పాం కదా ఐఎమ్ ఎస్సీ మాల, ఓకే, నేను నమ్ముతాం మేమంతా ఎస్సీ మాలని. ఎవరు మాలని ఒక్కొక్కరిని తీసుకొచ్చి అడగండి. ఎవ్వరు మమ్మల్ని శక్తి బాబు గారు తగ్గించట్లేదు అని అంటారే గాని ఎవ్వరు అసలుకి మమ్మల్ని తొక్కేస్తున్నారని ఎవ్వరు అనరు. కమ్మోళ్ళే మమ్మల్ని ఒకేలా చూస్తున్నాడు. ఇంకేంటండి మీకు నమ్మకం ఉందా ఈసారి? అంటే ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత మోడీ మళ్ళీ అడుగు పెట్టాడు అమరావతిలో, ఇప్పుడు డెవలప్ చేస్తాడు. మీరు అన్నట్టుగా యాజ్ ఏ స్టూడెంట్ లేదంటే సాఫ్ట్వేర్కి వెళ్ళాలి అనుకున్న టైంలో ఇక్కడ కంపెనీస్ వస్తాయి, నాకు ఇక్కడే ఉద్యోగం వచ్చిందని నమ్మకం మీకు ఉందా? ఖచ్చితంగా చెప్తా, ఇక్కడ కంపెనీ వస్తుంది, ఇక్కడ నాకు ఉద్యోగం వస్తుంది. నెక్స్ట్ కూడా
ఓట్లేసి బాబు గారిని గెలిపిస్తే మాత్రం మామూలుగా ఉండదు ఇదంతా. నమ్ముతారు జనాలు, నమ్మకపోతే ఇంతమంది రారు ఇవాళ ఇక్కడికి, ఇంతమంది ఇవాళ ఇక్కడికి రారు. నమ్మకపోతే నమ్మారు కాబట్టే, బాబు గారిని నమ్మారు కాబట్టే ఒక్కొక్కరు ఇంత ఎండలో వచ్చారు. ప్రకృతి కూడా మాకు సహకరించింది. జై అమరావతి. ఓకే అన్న, ఇదే మీటింగ్ కానీ ఒక 10 సంవత్సరాల క్రితం జరిగింది. ఆ రోజు గుప్పెడు మట్టి చెంబు నీళ్లు తీసుకొచ్చారని చెప్పి మోదీ గారి విమర్శలు ఉన్నాయి కదా. ఈ రోజు ఏంటి మీ నమ్మకం ఏంటి? ఈ రోజు డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పేసి చాలా ఫాస్ట్ గా చేస్తున్నారు ముగ్గురు కూడా. అట్లాగే ఇక మీదట ఒకసారి కొత్తోడు అని చెప్పేసి ఒకసారి యువకుడికి అవకాశం ఇవ్వాలని ఇచ్చాం అందరం. ఇవాళ అది తీసుకెళ్లి మట్టి ఆయన చేశాడు, ఈయన మట్టి పోసాడు కడతాను కానీ ఆయన దాన్ని మట్టి తొంగలో దొక్కాడు ఆయన. ఇవాళ దాన్ని మళ్ళీ పునఃప్రారంభం చేస్తున్నారు కాబట్టి ఇవాళ అంతకంటే బాగుంటది. ఇంకొక 5 ఏళ్ల తర్వాత అయినా కానీ మన జనాభా మారరు. ఇంకో 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా ఇదే గవర్నమెంట్ ఉండదనే నమ్మకంతో అందరూ విశ్వాసంతో ఉన్నారు. అందుకు మేమందరం నమ్ముతూ కూడా దీనికి ఎంత కార్యక్రమంకి వచ్చాం అనమాట. చంద్రబాబు పైన ఒక ఆరోపణ ఉంది ప్రధానంగా, అంటే చంద్రబాబు కేవలం గ్రాఫిక్స్ చూపిస్తాడు తప్పితే అభివృద్ధి చేయడు అని చెప్పి. మరి ఈ రోజు నమ్మొచ్చా చంద్రబాబుని? ఒకప్పుడు హైదరాబాద్ లో కూడా గ్రాఫిక్స్ చూపిస్తున్నాడని అన్నారు. నదులు అనుసంధానం అన్నప్పుడు కూడా గ్రాఫిక్స్ చూపిస్తున్నాడు అన్నాడు. గోదావరి నీళ్లు కృష్ణా నదిలో కలుపుతా అన్నప్పుడు కూడా అదే మాట మాట్లాడారు. కానీ అది సాధ్యమైంది. అలాగే హైదరాబాద్ కూడా సాధ్యమైంది. మనకి హైదరాబాద్ లో కూడా ఆయన గ్రాఫిక్స్ అదే విజన్ అయింది. దాన్ని నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళే నమ్ముతున్నారు. ప్రజలు మనం నమ్మకపోతే ఎలా? దాన్ని విశ్వసించాలి కంపల్సరీగా కూడా. ఎందుకని మేమైతే పక్కా నమ్మకంతో ఉన్నాం. కంపల్సరీ ఇప్పుడు చూపించిన గ్రాఫిక్స్ ఏదైతే ఉందో అది గ్రాఫిక్స్ కాదు, ఒరిజినల్ అని ఇంకో 10 ఏళ్ల తర్వాత అయినా తెలుసుద్ది జనాలకి. ఈ రోజు మోడీ గారు వచ్చారు కదా, ఈ మోడీ గారు రావడం పైన అమరావతి ఎంతవరకు అభివృద్ధి జరిగింది అనుకోవచ్చు, లేదంటే ఆంధ్రప్రదేశ్ ఎంతవరకు అభివృద్ధి జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్ 100% అభివృద్ధి జరుగుద్ది. ఈ అమరావతి అనేది అయితే అతి తొందరలో ఎదుగుద్ది, అతి తొందరలో పూర్తి అయింది. ఓకే అన్న, ఈ రోజు 10 సంవత్సరాల తర్వాత మోడీ మళ్ళీ అడుగు పెట్టాడు అమరావతిలో. పోయినసారి చూసాం ఏదైతే ఆ గుప్పెడ మట్టి చెమ్ము నీళ్లు తప్పితే ఆంధ్రప్రదేశ్కి అమరావతికి చేసింది ఏమీ లేదు మోడీ, లేదంటే కేంద్ర ప్రభుత్వం చేసింది ఏం లేదు అనే ఆరోపణ ఉంది. ఈసారి ఏంటి, ఏ నమ్మకం నమ్మొచ్చు? విభజన హామీల్లో కేంద్రం రాష్ట్రానికి రావాల్సిన అన్ని వచ్చాయి. 2014లో బాబు గారు రైతులకి పిలుపు మేరకు ల్యాండ్ పూలింగ్ ద్వారా నవ్యాంధ్ర రాజధాని లేని రాష్ట్రానికి బాబు గారి పిలుపుతో 33,000 ఎకరాలు ఇచ్చి రైతులు షార్ట్ టైం పీరియడ్లోనే చాలా అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయాలు అలాంటి పరిపాలనకు సంబంధించిన కార్యాలయాలు మొత్తం నిర్మించబడింది. అన్ని గ్రాఫిక్స్ అని అంట కదా. అవి గ్రాఫిక్స్ అంటే ఈ గ్రాఫిక్స్ అన్నోళ్ళు అవి తాటాకు పందిలు గ్రాఫిక్స్ అన్నోళ్ళు ఆ బొత్త సత్యనారాయణ గారు అప్పుడు మేము విశాఖపట్నం పోతామన్నాడు. ప్రభుత్వము విశాఖపట్నంకి ప్రభుత్వ పాలన విశాఖపట్నం పోతుంది అంటున్నారు. ఉగాది అంటున్నాడు. న్యాయమైన పాలన చిక్కులను చూసుకొని మొత్తం గ్రాఫిక్స్ ప్రభుత్వ జనం మొత్తం జులుగా అవుతుందని నత్తి మాటలు మాట్లాడాడు. ప్రజల దగ్గరికి ప్రజాక్షేత్రంలోకి వచ్చేటప్పటికి వాళ్ళు తీసుకున్న అనుచిత నిర్ణయాలు ప్రజాక్షేత్రంలో వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చాయో ప్రజా ఆగ్రహం ఎలా ఉందో ప్రతి ఒక్కళ్ళు ఆ రోజు ప్రత్యక్షంగా చూశారు. 2014లో ఏదైతే ఇదే అమరావతికి మోడీ వచ్చి నేను అభివృద్ధి చేస్తాను, అమరావతి నా మానస పుత్రిక, దీన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేశాకే నేను వేరే పనులు పెట్టుకుంటాను మోడీ మళ్ళీ 2025లో ఏదైతే 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ అమరావతికి వచ్చి గతంలో ఏదైతే గుప్పెడు మట్టి చెమ్ముడు నీళ్లు తప్పితే అమరావతికి మోడీ చేసింది ఏమీ లేదు అనేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు. ఈసారి ఏం చేస్తాడు మోడీ అమరావతి? కేంద్ర సహకారం రాష్ట్రాలకి ఎప్పుడు ఉంటుందండి. ఆ రోజు ఆ ప్రభుత్వం ప్రతి ఒక్క అమరావతి నిర్మాణాలు కానీ అమరావతికి రావాల్సిన అనేక విభజన హామీలు కానీ ఏవి నెరవేర్చకుండా వాళ్ళ లిక్కరం మీద వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవటం కోసమే పాలన చేశారు. కానీ ప్రజా శ్రేయస్సుకి ప్రభుత్వం ఆ రోజు కట్టుబడి లేదని ప్రజా ఆగ్రహంతో నిరూపితమైంది. మోడీ గారు అమరావతి నిర్మాణం 3 ఏళ్లలోనే పూర్తి అవుతుంది అన్నారు. అది విజనరీ నాయకుడు చంద్రబాబు గారితోనే సాధ్యం. ఇది అక్షరాల సత్యం. అనేక పరిశ్రమలు వస్తాయి, ఉపాధి కలుగుతుంది. రాష్ట్రంలో కూడా ఇప్పుడు మోడీ గారు బహిరంగ సభలో చెప్పారు, నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా కార్యక్రమాలు చేయాలంటే నేను చంద్రబాబు నాయుడు గారి యొక్క మాట తీసుకొనే వాటి మీద ముందుకు పోయానని మోడీ గారు కూడా ఇవాళ సభాసాక్షికి చెప్పారు. మోడీ గారిని నమ్మొచ్చు అంటారు. అంటే పోయినసారి కూడా ఆయన పైన ప్రధానంగా వచ్చిన విమర్శ ఏదైతే గుప్పెడు మట్టి చెమ్ముడు నీళ్లు తప్పితే ఇస్తానన్న నిధులు ఇవ్వలేదు, చేస్తానన్న అభివృద్ధి చేయలేదు, ఇస్తానన్న సహకారం కూడా ఇవ్వలేదని మోడీ గారి పైన 2014 వచ్చేప్పుడు చెప్పారు మట్టి తీసుకొచ్చారు, నీళ్లు తీసుకొచ్చారు, గంగాజలం. అప్పుడు అభివృద్ధి జరగలేదు, మనం చూసాం కదా అంతా. కానీ ఇప్పుడు పర్ఫెక్ట్ గా అభివృద్ధి చేస్తాను, దానికి కావాల్సిన నిధులన్నీ ఇస్తానని చెప్పారు. తప్పనిసరిగా మనస్ఫూర్తిగా చెప్పారు కాబట్టి ఈసారి డెఫినెట్ గా పూర్తి అవుతుంది అని నేను భావిస్తున్నాను. అంటే చంద్రబాబు నాయుడు పైన కూడా విమర్శ ఉంది. చంద్రబాబు నాయుడు కూడా కేవలం గ్రాఫిక్స్ తప్పితే అభివృద్ధి పైన ఫోకస్ పెట్టడు అని. కాదు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయకపోతే ఇంక ఏ నాయుడు కూడా అభివృద్ధి చేయలేరు, దాన్ని ఎవరు కూడా అభివృద్ధి చేయలేరు.
ఆయన చేసి ఆయనే చేయాలి, ఇంకెవరి వల్ల కాదు. కాబట్టి ఈసారి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మనస్ఫూర్తిగా దానికి శ్రద్ధ పెట్టి చేస్తున్నారు. ఇది మన రాజధాని, తెలుగువారి రాజధాని. తప్పకుండా ఈసారి మనం బ్రహ్మాండంగా సక్సెస్ అవుతామని చెప్పాం. 2015 సంవత్సరంలో కూడా మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పి శంకుస్థాపనకు వచ్చారు. ఆ రోజు గుప్పుడు మట్టి చెమ్ముడు నీళ్లు తప్పితే ఆంధ్రప్రదేశ్ కు మొండి చేయి చూపించాడు మోడీ అని చెప్పి ఉన్నటువంటి విమర్శ. ఏంటి ఈసారి ఏంటి ఏం నమ్మొచ్చు మోడీలో? ఆ రోజు మాత్రం ఆ విమర్శలు మాత్రం కరెక్టే. చంద్రబాబు ఉన్నాడు కానీ జగన్ మీద ప్రేమ కలిగి ఉంది అప్పుడు జనాలకి. అందుకని ఇప్పుడు జగన్ ప్రభుత్వం కూలిపోయింది, అక్రమ ప్రభుత్వం కూలిపోయింది, కూటమి ప్రభుత్వం వచ్చింది. జనసేన పవన్ కళ్యాణ్ ఆయన అందరినీ కూడగట్టి అమరావతిని అగ్రస్థానంలో పెట్టి ప్రపంచ దేశాలకి ఆదర్శంగా నిలిచాడుగా. ఈ రోజు 1,07 కోట్ల పైన నిధులు మంజూరు చేసి జాతీయ రహదారులు అయితేమి, ఇంకా రోడ్లు అయితేమి, ఎక్కడ చూసినా పల్లెటూరులో కూడా మెరిసిపోతున్నాయి రోడ్లు. అసలు చంద్రబాబు నాయుడు పైన ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్ తప్పితే అభివృద్ధి చేయడు. ఇక్కడ కళ్ళు కౌపడుతున్నాయిగా. బొత్స సత్యనారాయణ అదే అంటున్నాడు కదా. బొత్స సత్యనారాయణ వాళ్ళు ఇప్పుడు దాకా దోసుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ప్రకారం పరిపాలిస్తానంట. ఆనాడు 1982లో ఎన్టీ రామారావు పార్టీ స్థాపించాడు తెలుగుదేశాన్ని. ఈ రోజు ప్రపంచ దేశాలు ఆదర్శంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ ఎదురు చూస్తున్నారు.